మంచు ఫ్యామిలీలో వివాదం ముదిరి పాకనబడుతున్నాయి. గతంలో హైదరాబాద్లోని జల్పల్లి ఫామ్ హౌస్ వద్ద జరిగిన రచ్చతో బయటపడిన మంచు మంటలు మరోసారి తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ బయట అంటుకున్నాయి. ఇప్పుడు ఎక్స్ వేదికగా మండుతున్నాయి. మంచు బ్రదర్స్, మంచు విష్ణు, మంచు మనోజ్ ఎక్స్లో ఒకరినొకరు దారుణంగా తిట్టుకుంటున్నారు. ముందుగా మంచు విష్ణు శుక్రవారం ఎక్స్లో రౌడీ సినిమాలోని సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది, కానీ వీధిలో మురగడానికి, అడవిలో గర్జించడానికి ఉండే తేడా కనీసం వచ్చే జన్మలో అన్న తెలుసుకుంటామనే ఆశ అని ఈ డైలాగ్ని పోస్ట్ చేశారు. ఆ సందర్భంగా ఇప్పుడు ఇదెందుకు పోస్ట్ చేశారు, మంచు మనోజ్ను ఇండైరెక్ట్గా టార్గెట్ చేసినట్టు ఉన్నాడు అంటూ సోషల్ మీడియా కోడై కూసింది. వెంటనే మంచు మనోజ్ సీనియర్ యాక్టర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు భక్తి కన్నప్ప పోస్ట్ పెట్టి ఆయనలా సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్క అనుకుంటుంది, ఈ విషయం నువ్వు ఈ జన్మలోనే తెలుసుకుంటావంటూ మనోజ్ ఎక్స్లో ట్వీట్ చేశాడు. ఆ తర్వాత తాజాగా శనివారం ఉదయం మరో సవాల్ కూడా విసిరాడు మనోజ్. భార్యలను, నాన్నను పక్కన పెట్టి మనిద్దరమే మాట్లాడుకుందాంరా, నేను ఒక్కడనే వస్తా, నువ్వు ఎవరినైనా తెచ్చుకో, ఓపెన్ డిబేట్ పెడదామంటూ ఎక్స్ వేదికగా మంచు విష్ణుకు సవాల్ చేశాడు. ఇలా అన్నదమ్ముల మధ్య పోరు ఇప్పుడు సోషల్ మీడియా కూడా ఎక్కేసింది. గతంలోనే మంచు మోహన్ బాబు మనోజ్పై ఫిర్యాదు చేశారు. అలాగే మనోజ్ కూడా తనపై దాడి చేశారని పోలీసులను ఆశ్రయించాడు. ఈ గొడవ విషయంలోనే పోలీసులు విష్ణు, మనోజ్లను పిలిచి వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా కూడా వీరి తీరు మారలేదు. సినిమా ఇండస్ట్రీలో గొప్ప నటుడిగా పేరున్న మోహన్ బాబు పరువును కొడుకులిద్దరూ తీస్తున్నారంటూ మంచు అభిమానులు కూడా వాపోతున్నారు. మరి ఈ గొడవకు ఫుల్ స్టాప్ పెట్టాలని కోరుతున్నారు. చూడాలి మంచు ఫ్యామిలీ వివాదం ఎక్కడికి దారి చేస్తుందో, ఎప్పుడు ముగుస్తుందో.